లక్షల లక్షల స్కూల్ ఫీజు కడుతున్నాము, ఈవినింగ్ ట్యూషన్కి కూడా పంపిస్తున్నాము, అయినా మా పిల్లలు చదవడం లేదు అని బాధపడే పేరెంట్స్కి ఈ వీడియో. మీరు ఒకటి గమనించారో లేదు, మనం చదువుకునేటప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, డిజిటల్ క్లాస్ రూమ్స్ లేవు, ఆన్లైన్ ట్యూషన్ క్లాసెస్ లేవు, హోమ్ ట్యూషన్స్ కూడా లేవు. కానీ అప్పుడు మనం చదువుకునేటప్పుడు క్లాస్ రూమ్లో 2-3 టాపర్స్ ఉండేవాళ్ళు. ఇన్ని డెవలప్మెంట్స్ ఉన్నా ఇప్పుడు అదే క్లాస్ రూమ్లో 2-3 టాపర్స్ ఉంటున్నారు. మరి ఇన్ని డెవలప్మెంట్స్ చేసుకొని ఏం సాధించాం? అప్పుడు మనకున్న అకాడమిక్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మన పిల్లలు కూడా అదే స్టడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే సిస్టమ్ ఆఫ్ స్టడీ అనేది దానివల్ల స్టూడెంట్స్కి అకాడమిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని సాల్వ్ చేద్దాము అని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అందరూ ఎక్స్పర్ట్ టీచర్స్ పెట్టుకొని సబ్జెక్టులు నేర్పిస్తాము, ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తామని చెప్పి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్స్ క్రియేట్ చేసి లక్షల ఫీజులు వసూలు చేయడం, మా ట్యూషన్కి పంపించండి మేము బాగా చదివిస్తామని వాళ్ళు, ఇవే జరుగుతున్నాయి. కానీ సిస్టమ్ ఆఫ్ స్టడీని కరెక్ట్గా ఫాలో ఇలా చేయాలని చెప్పాలి కదా. సిస్టమ్ ఆఫ్ స్టడీ అంటే ఏదో కొత్త పద్ధతి అనుకుంటున్నారా? ఒక స్టూడెంట్ రోజు చేసే పనే, దాన్ని కరెక్ట్గా ఎలా చేయాలి అని నేర్పిస్తే ఏ స్టూడెంట్ అయినా అకాడమిక్స్లో సక్సెస్ సాధిస్తాడు. ప్రతి స్టూడెంట్ టాపర్ అవ్వాలని కాదు, వాళ్ళు చదివేది ఎంజాయ్ చేయాలి అంటే ఈ సిస్టమ్ ఆఫ్ స్టడీని కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఈ స్కూల్స్ నేర్పించవు, మనం పట్టించుకోము, సో మనకి ఈ కష్టాలు తప్పవు.